హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను. సో టైం వచ్చేసరికి 6:45 అయితే అయింది. ఈరోజు కూడా ఒక కొత్త ట్రైన్ జర్నీ అయితే కనుక మీ ముందుకు అయితే వచ్చాను. సో ఆ ట్రైన్ డీటెయిల్స్ ఏంటి అనేది స్టేషన్కి వెళ్ళి అయితే మనం మాట్లాడుతున్నాం. అయితే చూశారు కదా, ప్రజెంట్ అయితే మనం గట్కేసర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 o'clock అయితే అయింది. మనం అయితే ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్కి మెట్రో రాకముందు ఈ ట్రైన్స్ చాలా ఫేమస్ అనమాట. మనం ఇట్లాంటి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నందుకు చాలా అయితే హ్యాపీగా ఉంది. ఆ ట్రైన్ ఏంటనేది ఇప్పుడే మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంఎంటీఎస్ ట్రైన్ గట్కేసర్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఒకప్పుడు చాలా ప్లేసెస్ నుంచి అయితే కనుక ట్రావెల్ చేసేది మనకి మెట్రో లేనప్పుడు. సో మనం ఇలాంటి ఒక ట్రైన్లో అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాము. కనుక ఎప్పుడైతే కనుక ట్రై చేయలేదు ఎంఎంటీఎస్ హైదరాబాద్లో. సో ఎలా ఉంటుందో ఏంటనేది వీడియో చివరిలో అయితే కనుక చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. 50 kilometers అయితే డిస్టెన్స్. దానికి గాను నాకైతే కనుక 10 rupees అయితే ఛార్జ్ చేశారు. అదే బస్సులో మెట్రోని వెళ్తే కనుక వాచిపోద్ది. ఇది ట్రైన్ ఇన్సైడ్. సో ఫ్యాన్లు అయితే అన్నీ తిరిగేస్తున్నాయి. సో అటు సైడ్ ఇటు సైడ్ టూ సీటింగ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఒక్కొక్క కంపార్ట్మెంట్కి వచ్చి 6 doors దాకా ఉన్నాయి. సో ఇవే సీట్లు. ఆ హెల్మెట్ పెట్టింది నేను కూర్చుందాం అనుకున్న ప్లేసు అంతా ఖాళీగా ఉంది. గట్కేసర్ కదా, మొత్తం ఖాళీగా అయితే ఉంది ట్రైన్ అంతా. గట్కేసర్ అనేది రిమోట్ స్టేషను అండ్ ఊరు చివరి కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగానే ఉంది. సో మనకి గట్కేసర్లో స్టార్ట్ అయ్యి రామచంద్రపురం టీఎస్ వరకు అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. సో మనం అయితే కనుక ఇంటర్మీడియట్ స్టేషన్లో దిగేస్తున్నాము. సోర్స్ స్టేషన్లో ఎక్కి 50 kilometers ట్రావెల్ చేస్తాకి మనకైతే కనుక 1.5 hours అయితే టైం పడుతుంది. సో కరెక్ట్గా దింపుతాడో లేదనేది మనకైతే తెలియదు. మనమైతే కనుక చెక్ చేద్దాం ఈరోజు. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు స్టేషన్లో. వాకింగ్ చేసుకునే వాళ్ళు తప్ప. ఇది మన ఎంఎంటీఎస్ మ్యాపింగ్. ట్రైన్ అయితే గట్కేసర్ నుంచి కరెక్ట్గా 7:30కి అయితే బయలుదేరిపోయింది. సో ఎందుకు నేను ట్రైన్ గురించి డీటెయిల్స్ చెప్పలేదు కదా. ట్రైన్ నెంబర్ వచ్చి 47253 గట్కేసర్ టు రామచంద్రపురం టీఎస్ ఎంఎంటీఎస్. ట్రైన్ అయితే ఆన్ టైంలో స్టార్ట్ చేశాడు. మనమైతే చూద్దాం ఎన్నింటికి తీసుకెళ్తాడు ఏంటని. ఈ గట్కేసర్ నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఇంత స్లోగా ఏ ట్రైన్లో కూడా నేను ట్రావెల్ చేయలేదు. వెళ్ళిన ట్రైన్లు అన్నీ స్పీడ్గా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి చర్లపల్లి. ఇక్కడ నుంచి 7 kilometers అయితే టైం ఉంది. సో ఎంతసేపు తీసుకెళ్తాడు ఏంటనేది చూద్దాం. స్టేషన్ అయితే ఇప్పుడే జస్ట్ ఎగ్జిట్ అయ్యాము. స్లోగా కొడుతున్నాడు. దీని మ్యాక్సిమం స్పీడ్ కూడా ఎంతో చూద్దాం మనం. మెల్లగా లేపుతున్నాడు మెల్లగా స్పీడ్ అయితే లేపుతున్నాడు. గట్కేసర్ నుంచి బయలుదేరినప్పుడు ట్రైన్లు అయితే ఎలా ఉన్నారు, ఎవరు లేరు. మరి చల్లపర్లు ఎక్కుతారేమో చూద్దాం. ఆన్ టైం అంటే ఆన్ టైంలో చల్లపల్లి అయితే తీసుకొచ్చాడు మనల్ని. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే మనం ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ క్రౌడ్ ఫుల్ అవుద్దామో చూద్దాం. చల్లపల్లిలో ఫుల్ క్రౌడ్ అయితే చల్లపల్లి నుంచి బాగా ఉన్నారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఫుల్ క్రేజ్ ఉందనుకుంటే ఈ ట్రైన్కి. నేను గట్కేసర్లో స్టార్ట్ అయ్యిద్దంటే ఏదో అనుకున్నాను, కానీ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ట్రైన్ మీద నేను తక్కువ అంచనాలు వేసాను, ఎందుకంటే పాస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో బట్ ఈ ట్రైన్ ఆన్ టైంలో తీసుకొస్తుంది అండ్ జనాలు కూడా మంచిగా పుల్ అవుతున్నారు. ఈ ట్రైన్కి నిజంగా ఫ్యాన్ అయిపోయాను. ఆన్ టైం అరైవల్స్, ఆన్ టైం డిపాచర్స్ అనమాట. అదిరిపోయింది అంతే. సో జనాలు అయితే ఎక్కువ మంది వచ్చారు, కానీ మాకైతే కనుక పుల్ అవ్వలేదు మా బోగీలో పర్టికులర్గా. ఎందుకంటే మా బోగీ ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉండటం వల్ల సో మా బోగీ ప్రతిసారి స్టేషన్ ఎండింగ్లో అయితే ఉంటుంది. సో అందుకని జనాలు అయితే ఫిల్ అవ్వలేదు. బ్యాక్ సైడ్ మాత్రం ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది. ఇక్కడ చల్లపల్లి తర్వాత స్టేషన్స్ అన్నీ 2 kilometersకి 3 kilometersకి గ్యాప్లో అయితే కనుక ఉన్నాయి. మనకి చల్లపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి నేరేడ్మెట్ అనమాట. ఈ నేరేడ్మెట్ మనకి చల్లపల్లి తర్వాత 13 kilometers తర్వాత అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనకైతే నెక్స్ట్ స్టాప్స్ అన్నీ 1 or 2 kilometers గ్యాప్లో అయితే ఉంటాయి. నేరేడ్మెట్ దగ్గరలో అయితే ఉన్నాం. సో మనం అయితే ప్రజెంట్ స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. ఆన్ టైం అంటే ఆన్ టైంలో తీసుకొచ్చాడు. ఎటువంటి క్రాసింగ్లు కానీ
ఏమి లేవు, చాలా ప్రశాంతంగా తీసుకొచ్చాడు. స్పీడ్ అయితే దుమ్ము దులిపేశాడు, 80 వరకు తీసుకొచ్చాడు స్పీడ్. ఇక్కడ నుంచి స్పీడ్ తగ్గే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే దీని తర్వాత వచ్చే స్టాప్స్ అన్నీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్లో అయితే కనుక ఉంటాయి. సో దానివల్ల అయితే కనుక మనకి ట్రైన్ అయితే స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వరకు అయితే కనుక ఆన్ టైంలో తీసుకొచ్చాడు. నేరేడ్మెట్లో చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో, చాలామంది అయితే కనుక పుల్ అవుతున్నారు ఈ ట్రైన్కి. నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ దానికంటే ఎక్కువ అయితే నేను సర్ప్రైజ్ అయినట్టే ఈ ట్రైన్కి ఎంత క్రేజ్ ఉందని. మీకు ఇంకో విషయం ఏంటంటే, మీరు డార్క్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చూడాలంటే కనుక ఇలాంటి లోకల్ ట్రైన్స్లో ప్రయాణం చేస్తేనే మీకు తెలుస్తుంది. పొద్దున్నే చింటూ కూడా ప్రశాంతంగా పడుకున్నాడు. సో అన్నీ 1 మినిట్ స్టాప్లు. సో 1 మినిట్ తర్వాత అయితే కనుక నేరేడ్మెట్ నుంచి మనం బయలుదేరిపోయాము. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి అమ్మగూడ. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఒకప్పుడు మెట్రో లేనప్పుడు జనాలను ఆదుకున్న ట్రైన్ అనమాట ఇది. సో మాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రతి స్టేషన్లో జనాలు ఫుల్గా క్రౌడ్తో ఫుల్ అయిపోయి ఉండేదంట. సో ఇప్పుడైతే కనుక అంత భయంకరంగా ఏం లేదు, ఇప్పుడు మెట్రో వచ్చేసింది కదా. సో మెట్రో వల్ల దీని క్రేజ్ అయితే తగ్గిపోయింది. మాటల్లోనే మనం అమ్మగూడ అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ టైమింగ్కి నిజంగా నా సలాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టైమింగ్ అనమాట. ఆన్ టైం అంటే ఆన్ టైంలో తీసుకొచ్చాడు. నేను నిజంగా ఫిదా అయిపోయాను. సో ఇంతకుముందు ఇట్లాంటి ఎంఎంటీఎస్లు కానీ మేమ్ ట్రైన్లు కానీ ఎక్కాను కదా. సో వాటితో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెస్ట్. ఆన్ టైం అంటే ఆన్ టైం తీసుకెళ్ళిపోతుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:14 అయితే అయింది. మనమైతే 3 మినిట్స్ ఎర్లీగానే స్టేషన్కి అయితే వచ్చాము. నాకు తెలిసి స్టేషన్లో ఇక్కడ ఆపేస్తాడు. 8:18కి అయితే బయలుదేరాలి. సో 4 మినిట్స్ అయితే కనుక ఇక్కడ స్టేషన్లో ఆపేస్తాడు. సో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. కరెక్ట్గా 8:18కి అయితే కనుక ట్రైన్ తీశాడు. కరెక్ట్గా 1 మినిట్ తర్వాత అయితే స్టార్ట్ అయింది. హైదరాబాద్ డార్క్ సైడ్ అనమాట ఇదంతా మీరు చూసేది. నేను యాక్చువల్గా హైదరాబాద్లో స్లమ్ ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ ఇది చూసినాకే నాకు తెలిసింది హైదరాబాద్లో కూడా స్లమ్స్ ఉంటాయని. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి సుచిత్ర సెంటర్. సో ట్రైన్ అయితే కనుక అవుట్స్కట్స్లో ఉంది. సో నెక్స్ట్ అయితే మనం సుచిత్ర సెంటర్ని కవర్ చేయబోతున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:25 అయితే అయింది. ఆన్ టైంలో ట్రైన్ అయితే కనుక స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, స్టేషన్ అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. 8:24కి ట్రైన్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ 2 మినిట్స్ అయితే కనుక ఆపేస్తాడు, ఎందుకంటే 8:26కి బయలుదేరాలి. సో గ్యాంగ్మెన్ వర్క్ అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, డ్యూటీకి అయితే వెళ్తున్నట్టున్నాడు. సో ట్రైన్ అయితే కనుక ఆన్ టైం బయలుదేరిపోయింది. నేను ఈ ఎంఎంటీఎస్కి అయితే ఫ్యాన్ అయిపోయాను నిజంగా. చాలా ట్రైన్స్ ఏమవుతాయి అంటే క్రాసింగ్లు పడి ఆగిపోతాయి ఎక్కడ పడితే అక్కడ, బట్ ఈ ట్రైన్ అయితే అలా కాదు. నన్ను నిజంగా బాగా ఇంప్రెస్ చేసింది ఈ ట్రైన్. సో మనం మాటల్లోనే ఫిరోజ్ కూడా అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు మన ట్రైను 30 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 అవర్. టైం అయితే ఎగ్జాక్ట్గా 8:35 అయితే అయింది. సో మీరు టైం చూస్తున్నారు కదా, 8:35 అయితే అయింది. సో 8:35 కల్లా ట్రైన్ తీసుకొచ్చాడు. సో ఫిరోజ్ కూడా మనం క్రాస్ చేసాము. సో నెక్స్ట్ అయితే మనం భరత్ నగర్ అయితే వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా నేను హైటెక్ సిటీకి వెళ్తాను అని చెప్పాను కదా, ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. నేనైతే కనుక భరత్ నగర్లో దిగిపోతున్నాను. భరత్ నగర్ అయితే 8:44కి అయితే వెళ్ళాలి. ఎన్నింటికి వెళ్తుందో చూద్దాము. సో ఇదొక ర్యాండమ్ స్కూల్. ఈ ట్రైన్ జర్నీ చేసినప్పుడు అయితే నా మైండ్లో చాలా విషయాలు అయితే క్వశ్చన్స్ రైజ్ అయినాయి, బట్ వాటికి సమాధానం అయితే దొరకదు. నాకు రైజ్ అయిన ఫస్ట్ క్వశ్చన్ ఇదే, బట్ వీటికి సమాధానాలు దొరకవు. ఆ లైన్లో వెళ్తుంటే అసలు స్మెల్ ఘోరం అన్నమాట. నాకు యాక్చువల్గా ఈ సైడ్ ఏరియాలు ఏమీ తెలియదు, బట్ ఈరోజు కూడా దాటిన తర్వాత నుంచి భరత్ నగర్ వరకు చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు మీరు,
వాళ్ళు ఆ పడిపోయిన బిల్డింగ్స్లో ఎందుకు స్టే చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటున్నారు. సో అక్కడ ఎంత స్మెల్ వస్తుందంటే నాకు అసలు ఎందుకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను అందుకే డార్క్ సైడ్ అని అన్నాను. స్మెల్ అయితే అసలు చాలా ఘోరంగా వస్తుంది అక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు చూసారా, అది జంక్షన్ అన్నమాట. సో సికింద్రాబాద్ నుంచి వచ్చేయన్నీ అటు వస్తాయి. మనం సికింద్రాబాద్ టచ్ అవ్వం కదా, మనం ఇలా వెళ్తాము. సో రెండు కలిసి సనత్ నగర్ అనమాట నెక్స్ట్ స్టాప్. బట్ మనకి స్టాప్ లేదు, నెక్స్ట్ స్టేషన్ వచ్చి సనత్ నగర్. మనమైతే అలా క్రాస్ అయ్యి సనత్ నగర్ అయితే దాటుకుని వెళ్ళిపోతాము భరత్ నగర్కి. ట్రైన్ చూసారా ఎలా క్రాస్ అవుతుందో పట్టాలు. అది చూడండి పామ్ మెలికి అలా 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 మెలికలు తిరుక్కుంటూ వెళ్ళిపోద్ది అంతే ట్రైన్. యాక్చువల్గా ఆ చివరి దాంట్లోకి వెళ్తే మనం సనత్ నగర్ వెళ్ళాలి, బట్ అక్కడ దాకా వెళ్దు. సో ఇప్పుడున్న ట్రాక్లో కవర్ అయిపోద్ది మన ట్రైన్. మిడిల్లో వెళ్ళిపోతున్నాం మనం, సనత్ నగర్ మిడిల్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాము. సో అటు ఇటు స్టేషన్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి సనత్ నగర్. మనం వెళ్ళే ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. ఆన్ టైం అంటే ఆన్ టైంలో భరత్ నగర్ అయితే తీసుకొచ్చాడు మనోడు. ఇక్కడ ఎందుకు చాలామంది అయితే దిగిపోయారు, మరి నాకైతే తెలియదు ఎందుకు దిగిపోయారు. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 8:45 అయితే అయింది. 8:46 రావాలి. మనోడు ఆన్ టైంలో తీసుకొచ్చాడు. జనాలు చూసారు ఎలా పరిగెడుతున్నారు ట్రైన్ కోసం. మన ట్రైన్ అయితే మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. మనమైతే ఇంకా మన పని చూసుకుంటే మనమైతే వెళ్ళిపోదాం. భరత్ నగర్లో అయితే దిగేశాను. సో మనకి భరత్ నగర్లో పని ఉంది, అక్కడ వరకు అయితే దిగేశాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు పాయింట్ అయితే చెప్తాను. మీరు మెట్రోలో వెళ్తే కనుక హైదరాబాద్ అందాలు చూస్తారు. ఒకసారి మీరు డార్క్ సైడ్ కనుక చూడాలి అనుకుంటే కనుక ఎంఎంటీఎస్ ఎక్కండి. డార్క్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అయితే మీకు కనిపించింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.